వాళ్ళ కుల మతాలకు అతీతంగా వాళ్ళ మతాన్ని గౌరవించి ఇవాళ దర్గా అనేది ఇవాళ ఒక అమితాబ్ బచ్చన్ కానీ ఒక షారుఖ్ ఖాన్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ ఏఆర్ రెహమాన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పెద్ద దర్గా అనేది హిందూ ముస్లిము ఇది హిందువులే రావాలి లేదు ముస్లింలే రావాలనేది లేదండి. దర్గా అనేది నేను 25 సంవత్సరాలుగా 34 సంవత్సరాలుగా నేను బాజీబాబా దర్గాకి వెళ్తానండి. ప్రతి బండి మీద బాజీబాబా అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాతే మాకు కలిసి వచ్చింది. అట్లా ప్రతి ఒక్కళ్ళకు కూడా సెంటిమెంట్ అండి దర్గా. హిందూ ముస్లిం మైనార్టీ ఇంకోటి లేకపోతే క్రిస్టియన్ అనేది కాదండి. అసలు మతాలకు అతీతంగా ఆ విధంగా ఆ గొప్ప బడేబాబా దర్గాని కడప దర్గాని వెళ్ళి దర్శించడం అనేది ఇంత గొప్ప విఐపీలు కూడా దేవుడి ముందు సమానమే అని ఒక సాధారణ భక్తుడిలాగా వెళ్ళి అతను ఆ యొక్క ముస్లిం మైనార్టీస్కి ఆ యొక్క దేవుడికి అంత గొప్పతనాన్ని ఉన్నటువంటి వ్యక్తిని ఆయన గౌరవించుకుని వెళ్ళి పాదాభివందనం చేసుకురావడం, ఆ దర్గాని దర్శించుకుని అది టచ్ చేసి రావడం అనేది, అక్కడ క్లాత్ కప్పడం అనేది ఇవన్నీ కూడా అనాదిగా హిందూ ముస్లింలు కులాలు అతీతంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇదండి. ఈ వ్యవస్థలో ఇతను వచ్చాడేంటి అతను వచ్చాడు ఏమి పని వినండి. అయ్యప్ప మాల అయినా ఏ మాల అయినా కానివ్వండి, అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేది ఫస్ట్ కింద ఉన్నటువంటి మైనార్టీ మసీదు, ఆయన పేరు ఏదో ఉందండి, సంథింగ్ ఈజ్ దేర్, ఈ టయానికి గుర్తురాట్లా, అక్కడికి వెళ్ళి దర్శించుకునే అక్కడ కూడా ఏమీ లేదండి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మన హిందూ గౌరవనీయులైన మన తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గారు చేసుకుంది కూడా మన బీబీ నాంచారమ్మ గారిని. ఏంటండి ఇవన్నీ ఏదో కావాలని ఆ మహా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మీద ఎవరు ఏమనుకున్నా కానీ ఇంకా 16-17 సంవత్సరాల వరకు మెగా ఫ్యామిలీస్కి ఎదురులే లేనే లేదు. పవన్ కళ్యాణ్ యొక్క కృషి, పవన్ కళ్యాణ్ యొక్క జాతక ఫలాన్ని బట్టి కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ సీఎం పదవి కాదు ఆంధ్రాకి, ఇవాళ భారతదేశంలోనే అత్యున్నతమైన ఇదే ప్రధానులు ఇదే సీఎంలు అందరూ కలిసి ఇవాళ మెచ్చుకుని అయ్యా ఒక్కసారి నా దగ్గరికి రా, ఈ రాష్ట్రంలో నాకు సమస్య ఉంది అంటే వెళ్ళి ఆ సమస్యలు తీర్చి అధికారంలో కూర్చోబెట్టి నిన్న హర్యానా కానీ ఇవాళ మహారాష్ట్ర కానీ ఎట్లా వస్తున్నాడు ఉంది. రేపు కర్ణాటక తమిళనాడు కూడా ఉంది, ఇక్కడికి కూడా వెళ్తాడు. ప్రతి ఒక్కసాట ఇతని వే అనేది చూపించుకునే విధానం వచ్చింది. ఇవాళ జాతీయ స్థాయిలో అమ్మా రోజా ఎక్కడున్నావో ఇను తల్లి, ఎంపీటీసీ కూడా కాలేవు నువ్వు, ఎంపీవి కాదు ఎమ్మెల్యేవి కాదని చెప్పి అన్నటువంటి నీ అభియోగాలు నువ్వు చేసినవి, నీ మీద ఉన్న అభియోగాలు కూడా తవ్వుతున్నారమ్మా, మొత్తం బయటకు వస్తాయమ్మా. ఇవాళ చూడమ్మా గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు. గౌరవనీయులైన స్వామీజీలు కానించి చిన్నజీయర్లు పెద్దజీయర్లు కానించి సచ్చిదానంద స్వామీజీలు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది స్వామీజీలతో సహా సర్వం కూడా ప్రతి ఒక్కళ్ళు అయ్యా పవన్ కళ్యాణ్ గారు నిన్న చూడండి ఇదే వేదిక మీద మహారాష్ట్రలో ఏ విధంగా పిలిచారు, సనాతన ధర్మ పరిరక్షకు పవన్ కళ్యాణ్ జీ और आंध्र प्रदेश का डिप्टी सीएम हो पवन कल्याण जी, प्लीज़ कम टू द डयास అని మరాఠీలో వాళ్ళు పిలుస్తున్న పిలుపు, వాళ్ళు పిలిచినటువంటి విధానం, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఇంతకన్నా ఏం కావాలండి. నిజాయితీ గల ఎథిక్స్ విలువలు ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు మనకు పుట్టాడండి, మనకు వచ్చాడండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అతన్ని కాపాడుకోండి అయ్యా జన సైనికులారా, టీడీపీ వారు, అన్ని కులాలు మతాల వారు కూడా విభజించి లేదు ఏదో చిన్న విషయాలకు కూడా మీరు మాట్లాడి అనవసరంగా వాళ్ళు చేసేటటువంటి పనులకి అంతరాయం కలక్కోకుండా ఉంచండి సార్. దయచేసి 16 సంవత్సరాల వరకు మీరు ఎన్ని యజ్ఞాలు చేసి ఎంతమందిని తీసుకొచ్చినా పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేరు అనేది మాత్రం వాస్తవం అండి.